హ్యాపీ బర్త్డే అన్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఏంటి వచ్చేసారేంటి? వాడు బర్త్డేనే కదా, దానికైనా వచ్చింది మేము. కాదు మీరేదో పొలిటికల్ గురించి తాగడానికి వచ్చేసినట్టు వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి శివ గారి కంపెనీకి వచ్చినందుకు. అండ్ ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ సక్సెస్ ఇంత బాగా జరగడానికి ముఖ్య కారణం మా అభి అన్న థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎంటెక్ అయిపోయి నేను జాబ్ పర్పస్ వచ్చినప్పుడు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది అందుకే అన్న. జబర్దస్త్ చిన్న చిన్న స్కిట్ చేసుకుంటూ దాని తర్వాత మీ అందరూ యూట్యూబ్లో టేస్టీ చేయాలని స్టార్ట్ చేశారు. చాలా బాగా ఎంకరేజ్ చేశారు. దాని తర్వాత నాకు బిగ్ బాస్ ఆపర్చునిటీ రావడం అక్కడికి వెళ్తాం. దాని తర్వాత మీరు చూస్తూ ఉన్నారు ప్రతి దాంట్లో మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. నేను అనేవాడు మీకు తెలిసాను అంటే అది అభి అన్న వల్లే. బేసిక్గా దానికన్నా ఫర్ ఎప్పటికీ నేను మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సీరియస్లీ ఆ రోజు మీరు నాకు అవకాశం ఇవ్వకపోతే ఇప్పటికీ నేను అక్కడ జాబ్ చేసుకుంటూ అదే అలా ఇచ్చేసేవాడిని. ఇంతమందిలో గుర్తింపుకుంటూ వచ్చినారు మీ వల్ల. దానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ రావు గారు విజయవాడలో ప్రోగ్రామ్ ఆపడం మరి నా కోసం థ్యాంక్ యూ. అండ్ బిగ్ బాస్ లో నాకు మంచి సపోర్ట్ ఇచ్చింది మా సూపు. అండ్ నేను బిగ్ బాస్ వెయిట్ ఇచ్చింది లోపల. అండ్ బిగ్ బాస్ అదే చెప్తున్నా ఓకే బిగ్ బాస్ లేదు దాని చాలా పెద్ద థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఏది ఈరోజు నా దామిని గారు తిరిగి వెళ్ళాలని చెప్పి నాకు అసలు ఉంటుంది. నేను మీకు మనం ఫోన్ చేసుకోవాలని చెప్పాను. దామిని కన్నా దామిని గొంతు నాకు ఇష్టం. ఈ మధ్య దామిని గొంతు కన్నా ఆవిడ చేసే బ్లాగ్స్ బాగా ఇష్టం. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సాంగ్ పట్టుకే